హలో అందరికీ, మా ఛానల్ సాయి కుమార్ టూర్స్ కు స్వాగతం. మన నేపాల్ యాత్రలో డే 3కి స్వాగతం. ఈ రోజు ఉదయం 6:30కి జనకపురిలో ఉన్న మా హోటల్ బృందావన్ నుండి బయలుదేరి కాఠ్మండు వైపు మా దీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించాం. ఈ ప్రయాణం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. మార్గమంతా కొండల మధ్య వంకరల రహదారులు, పచ్చని అడవులు, చిన్న చిన్న గ్రామాలు కనిపిస్తూ ప్రకృతి అందాలు మనసును హాయిగా తాకాయి. కొన్ని చోట్ల జపాన్ సహకారంతో నిర్మించబడినట్లు చెప్పబడే అద్భుతమైన హిల్ రోడ్లు కూడా కనిపించాయి. ప్రతి మలుపు ఒక చిన్న థ్రిల్లా అనిపించింది. ఆ ఎత్తైన కొండల మధ్య రహదారుల్లో ఒక చిన్న తప్పిదం కూడా ప్రమాదంగా మారే అవకాశం ఉండటంతో కొంచెం భయం కూడా కలిగింది. ఇది జపాన్ వాళ్ళు వేసిన రోడ్ అనమాట. చూడండి, ఇది జపాన్ వాళ్ళు ఈ రోజు కూడా చెక్కు చెదరకుండా ఉందన్నమాట. రోడ్డు 30-35 ఇయర్స్ అవుతుంది. రోడ్ చూడండి ఎలా ఉంది. ఒక్క దగ్గర కూడా దొరుకుతాగానే అలాంటిది చూడండి. మార్గ మధ్యలో ప్రయాణం చేస్తున్నప్పుడు మేము ఒక ప్రత్యేకమైన ఆలయం, మిర్రర్ టెంపుల్ ను కూడా దర్శించాం. ఈ ఆలయం కాఠ్మండు మార్గంలో కొండల మధ్య ఉన్న ప్రశాంతమైన ప్రదేశంలో ఉంటుంది. ఆలయం లోపల గోడలు మరియు పైకప్పు మొత్తం అద్దాలతో అలంకరించబడి ఉండటం దీని ప్రత్యేకత. మధ్యలో ఒక అందమైన హిల్ సైడ్ అడవిలో ఆగి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. ఆ తరువాత కూడా ప్రయాణం కొనసాగిస్తూ పచ్చని ప్రకృతి మధ్యలో రోడ్డు పక్కనే ఉన్న ప్రశాంతమైన అడవి వాతావరణంలో లంచ్ చేసుకున్నాం. ఆ సహజమైన వాతావరణంలో తిన్న ఆహారం మరింత రుచిగా అనిపించింది. సాయంత్రం సుమారు 4:30కి కాఠ్మండుకి చేరుకున్నాం. అక్కడికి చేరుకున్న వెంటనే మేము ధోలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించడానికి వెళ్ళాం. ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని కేదార్నాథ్ లింగానికి శిరస్సు భాగంగా భావిస్తారు. పౌరాణికంగా కేదార్నాథ్ శివలింగం 2 భాగాలుగా విభజించబడిందని, దాని తల భాగం ఇక్కడ ధోలేశ్వర్ మహాదేవ్ గా వెలసిందని విశ్వసిస్తారు. అందుకే ఈ స్థలం సందర్శకులచే నిత్యం కిక్కిరిసిపోయి ఉండే పవిత్ర క్షేత్రంగా పేరుగాంచింది. ధోలేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అంటే కేదార్నాథ్ లింగం బ్యాక్ సైడ్ ఇది మొదటి భాగం అనమాట. చూడండి, ఇది ధోలేశ్వర్ మహాదేవ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇది ధోలేశ్వర్ మహాదేవ్ టెంపుల్లో 108 లింగాలు ఉంటాయి అన్నమాట. చూడండి. ఈ దర్శనం తరువాత మేము కాఠ్మండూలోని మా హోటల్ ట్రావెలింగ్ కు చేరుకుని అక్కడే విశ్రాంతి తీసుకున్నాం. ఇలా మా 3వ రోజు ప్రయాణం పూర్తయింది. 4వ రోజు ఆధ్యాత్మిక యాత్ర కోసం ఎదురు చూడండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కేవలం ఒక నెలలోనే 100 సబ్స్క్రైబర్స్ ను పూర్తి చేసుకున్నాం. మీ ప్రేమ మరియు మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు.